హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను 3538. చూసారు ఇక్కడ ఏసీలోంచి ఎలా పొగలు వస్తున్నాయో. యాక్చువల్గా మేము ఈ ఏసీ కొని జూలై వస్తే 1 year అవుతుంది, కానీ ఈ లోపే ఏసీలో నుంచి ఇలా పొగలు రావడం, ఐస్ గడ్డలు పడడం జరుగుతున్నాయి. యాక్చువల్గా 6 monthsకి ఒకసారి సర్వీసింగ్ చేయించాలంట. మేము ఆల్రెడీ చేయించాము, అయినా సరే ఏసీ పాడైపోయింది ఏంటి అని మళ్ళీ టెక్నీషియన్ పిలిపించాం. ఏసీలో నుంచి ఐస్ గడ్డలు పడేసరికి ఫస్ట్ అయితే భయం వేసి తెలిసిన వాళ్ళని అడిగితే ముందు అర్జెంట్గా సర్వీసింగ్ చేయించమని అన్నారు. వాక్యూమ్ చేస్తారా ఇప్పుడు? మోటార్ పెట్టి సర్వీస్ నీళ్ళతో కడుగుతాం. మెషిన్ కొన్నప్పుడు వాక్యూమ్ చేస్తారంట కదా. అది ఏసీ కొన్నప్పుడు బిగించేటప్పుడు వాక్యూమ్ చేస్తారు, కొత్త బిగించినప్పుడు. ఇప్పుడు అది మళ్ళీ చేయడమే అవుదా? అయితే మళ్ళీ గ్యాస్ మొత్తం లాక్ చేసి మళ్ళీ విడిగా చేయాలి, అది వేరు. అది వామో, లిటరలీ ఏసీకి అయితే ఎంత దుమ్ముందంటే చూసారా, పైన అంతా డస్ట్ బాగా పట్టేసి ఉంది. దీని వల్లే సగం కూలింగ్ కూడా తగ్గిపోతుందంట. ఫస్ట్ అయితే వాళ్ళు డస్ట్ ని క్లీన్ చేయడానికి ఈ మిషన్ అయితే యూజ్ చేశారు. దీని వల్ల మొత్తం డస్ట్ అంతా చాలా వరకు కొంచెం క్లియర్ అయింది. అలాగే మర్చిపోకుండా ఏసీ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఏసీలో ఉండే మ్యాట్స్ ని 10 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కూలింగ్ ఎక్కువగా తగ్గదు, అలాగే ఏసీ కూడా ఎక్కువగా దుమ్ము పట్టు. మిషన్ సర్వీస్ మాత్రం 6 monthsకి కంపల్సరీ. మిషన్ తో క్లీన్ చేసిన తర్వాత ఇలాగా ఏసీకి అయితే బట్టలు వేసేసారు, బ్యాగ్ వేసారు. అసలు ఇలా ఎందుకు వేసారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే వాటర్ కింద పడకుండా అది యూజ్ చేశారు, కానీ వాటర్ అంతా కిందే ఎక్కువ పడినాయి. సైడ్ నుంచి ఐస్ గడ్డలు వస్తున్నాయి. ఐస్ గడ్డలు వస్తున్నాయి, పొగ వస్తుంది చూడు. పొగ ఐస్ గడ్డలు మాకు ఇంతకు ముందు పాత ఏసీ ఉండేదన్నమాట. ఇలా వాటర్ సర్వీస్ చేయాలి అన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏసీని తీసుకొని వెళ్ళిపోయేవారు అన్నమాట. కానీ ఎందుకో అది నాకు నచ్చలేదు. ఎందుకో ఒక 3 months కంటిన్యూస్ గా బాగానే రన్ అయ్యేది, కూలింగ్ అంతా బాగానే వచ్చేది. ఆఫ్టర్ 3 months తర్వాత కూలింగ్ తగ్గిపోయేది అన్నమాట. ఈ ఏసీకి సంబంధించిన వాటర్ సర్వీస్ కానీ రిపేర్ కానీ ఏదైనా మా మావయ్య చేసేవారు అనమాట. కానీ ఎందుకో మరి ఆ కంపెనీ డిఫాల్టో తెలీదు, లేదా పద్దాక తీసి పెట్టడం వల్ల తెలియదు, కానీ అసలు ఏసీ ఒక 1 yearకి కంప్లీట్ గా వర్క్ అవడం ఆగిపోయింది. తర్వాత ఇంకా డైకిన్ తీసుకు ముందు ఉన్న కంపెనీ పేరు వచ్చేసరికి ఆమ్స్టర్డ్ సంథింగ్ ఏదో ఉంది. దానికి మాత్రం కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చేది. సమ్మర్ లో ఏసీ ఆన్ చేస్తే చాలు 5,000 వచ్చేది. ఇంకా దెబ్బకి ఏసీ వేయడం కూడా తగ్గించేసాం. ఇంకా వేస్తే జున్ను కోసం ఒక నైట్ టైం మాత్రం ఒక 3 to 4 hours వరకు వేసేవాళ్ళం. కొంచెం ఈ డైకిన్ అయితే పవర్ సేవింగ్ అయితే బాగానే అవుతుంది. చూసారా, ఏసీ క్లీన్ చేయగానే డస్ట్ అంతా ఎంత వచ్చింది. ఏసీ గట్టిగా వాడితే మాత్రం ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపల్సరీ సర్వీసింగ్ చేయించుకోవాలంట. పెద్దగా వాడినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 1 yearకి చేపించుకుంటే సరిపోతుంది, లేదా ఒక 8 monthsకి. అలాగా మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇలాగా ఏసీకి అయితే వాక్యూమ్ చేస్తున్నారు. అంటే అది ఆరడానికి వాటర్ అంతా. ఏసీని ఇండోరే కాదు క్లీన్ చేసింది, అవుట్డోర్ కూడా ఫ్యాన్ అయి ఉంటాయి కదా, దాన్ని కూడా క్లీన్ చేయాలంట. సో అది కూడా నీట్ గా వాటర్ వాష్ చేసేసారు. మీరు కూడా మాలాగా ఏసీ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపల్సరీగా సర్వీస్ చేయించుకోండి. ఇది మొత్తం సర్వీస్ చేసినందుకు బయట అయితే ఒక 1,200 1,300 అలా తీసుకుంటారు, కానీ ఈ అబ్బాయి మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి 800 తీసుకున్నారు. పైనుండే ఈ పార్ట్స్ కూడా నీట్ గా క్లీన్ చేసేసారు వాళ్ళే. నేను సందులో వాటర్ అన్ని క్లీన్ చేస్తున్నానని చెప్పి మా ఆయన ఇక్కడ ఇంట్లో క్లీన్ చేసేస్తున్నారు. సో అంతే అండి వాళ్ళ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.